ఒకసారి నాని అన్న అట్లా ఇచ్చిండంటే ఛాలెంజ్ ఆబ్వియస్లీ సినిమా చాలా బాగుంటది. ఫిదా అయిపోయినా నేను అన్న గూస్ బంప్స్ వచ్చినారా ఎంట్రికల్ లేచినానా అంటే చూసిన వాడు ఎవ్వడైనా కానీ బాగాలేదు అన్నాడంటే వాడికి సినిమా చూడడం రాదనమాట. యూత్ పేరెంట్స్ అందరు కలిసి చూడాల్సిన సినిమా అండి. వెరీ నైస్ మూవీ. చాలా అంటే ఇది సినిమా కాదు, ఇది నిజం కథ అనమాట. చూసిన వాడు ఎవ్వడైనా కానీ బాగాలేదు అన్నాడంటే వాడికి సినిమా చూడడం రాదనమాట. నిజంగా చాలా అంటే చాలా మంచి 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 మూవీ అనమాట. మధ్య తరగతి వాడికి డబ్బున్న వాడికి ఎలా అయితే ఉంటుందో అలాగే కోర్టులో ఉండే లాయర్స్ లూప్స్ కూడా దీంట్లో చాలా వరకు తెలుస్తాయి అనమాట. చాలా ప్యూర్, చాలా అంటే చాలా ఫ్రెష్ ఫీల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నాకు మళ్ళీ చూడాలని ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా రోజుల తర్వాత ఇది సీతారామం తర్వాత ఒక మంచి మూవీ, బ్యాంగ్ అయిపోయే మూవీ చూశాను అనమాట. లవ్డ్ ఇట్, కిల్డ్ ఇట్ అనమాట. నాని చెప్పాడు హిట్ 3 చూడొద్దు అని. హిట్ 3 కాదు, నువ్వు ఏ సినిమా తీసినా హిట్ కొడతావు అనమాట. ఎందుకంటే చాలా మంచి కెపాబిలిటీ ఉన్న కంటెంట్, అలాగే క్వాలిటీ ఉన్న సీన్స్ అనమాట. ఇవి చాలా అంటే చాలా మంచి ఒక లైన్ థీరీ ఉంది కాబట్టి కంప్లీట్లీ ఇది 100% హిట్. ఇది ఒక్క రోజే రండి ఆడియన్స్, తర్వాత ఆటోమేటిక్గా అందరూ వస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. ఇంటర్మీడియట్ 10th క్లాస్ ప్రతి ఒక్కళ్ళు చూడండి ప్లీజ్, డోంట్ మిస్ ఇట్. చాలా మంచి సినిమా. అంటే ఒక మనవెక్కిన డబ్బు ఉందని పొగడుతో అంటే ఈ రోజుల్లో కూడా ఇంకా అహంకార ధోరణితో ఎలా అంటే ఒక బీదోళ్ళ మీద అంటే ఎట్లా పడితే అట్లా మన డబ్బు ఉంది కదా అని చెప్పి కేసుని ఎలా నడిపించి వాళ్ళని బలి చేయడం మంచిది కాదనిపించిందండి. సో చివరికైతే ఆ శివాజీకి మంచి మెసేజ్ ఓరియంటెడ్ వచ్చిందండి. అంటే ఒక మెసేజ్ ఇచ్చినట్టుంది. అంటే ధనవంతులకి బోర్ కొట్టదండి, ఎలాంటి బోర్ కొట్టదండి. యూత్ పేరెంట్స్ అందరు కలిసి చూడాల్సిన సినిమా అండి. అంటే యూత్కి చెప్పాలి ఇది చట్టం, ఈ చట్టం గురించి కూడా ఎడ్యుకేట్ చేయాలి. సో ఆ ఎడ్యుకేషన్ లేకే వాళ్ళకి అన్ని చట్టాల గురించి తెలవకనే వాళ్ళు ఎలా తొందరపడి చిన్న కేసులలో అరే ఇలా తప్పు చేస్తే ఇలా జరుగుతుంది, ఇన్ని కేసులు మేము బలి అవుతాము, ఇన్ని రోజులు జైల్లోకి వెళ్తాము, అలాంటి ఆ విషయం కూడా తెలవక చిన్న పొరపాట్ల వల్ల ఎన్నో రోజులు జైల్లో మగ్గుతున్న చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒక ఎడ్యుకేట్ చేయాలన్న ఒక మెసేజ్ ఓరియంటెడ్ బాగా. ప్రియదర్శి పర్ఫార్మెన్స్ హైలైట్ అండి. సెకండ్ హాఫ్ మొత్తం ప్రియదర్శి నడిపించాడు మొత్తం. సో ప్రియదర్శి కోసము, రోషన్ కోసము, జాబిలి కోసం చూడాల్సిన సినిమా అండి. నాని గారి కోసము కంగ్రాచులేషన్స్ నాని గారు ఫర్ యువర్ బెస్ట్ మూవీ. ఫిదా అయిపోయినా నేను అన్న గూస్ బంప్స్ వచ్చినారా ఎంట్రికల్ లేచినానా అంటే అన్న బాగుందన్నా. రోషన్ సూపర్ అన్న, మంచి యాక్టింగ్ అన్న, బాగుందన్నా అన్న, సూపర్ అన్న. అందరు వచ్చి చూడండి అన్న సినిమా అన్న, సూపర్ హిట్. పాట బాగుందని అన్న, లవ్ పాట అన్న బాగుందన్న. పాట గుండెకి తగిలింది అన్న, సూపర్ హిట్ అన్న. నిజంగా అమ్మాయి బాగా చేసిందన్న. నిజంగా మంచి స్టోరీ అన్న. మన తెలుగులో ఇలాంటి స్టోరీ సబ్జెక్టు వచ్చినందుకు నేను గౌరవపడుతున్నా, దండ పెడుతున్నా. అందరు వచ్చి చూడండి. వకీల్ సాబ్ కంటే బాగానే ఉంది. వకీల్ సాబే అన్నా, ప్రొడ్యూసర్ నాని అన్న నీ స్టోరీ నిలబడింది. కోర్టులో న్యాయం జరిగింది. కిట్టుడు 4.5 రేటింగ్ అవుట్ ఆఫ్ 5 అన్న, సూపర్ హిట్. ఇప్పుడే కోర్టు సినిమా చూసినా నాకైతే చాలా 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 బాగా నచ్చింది. మంచి కంటెంట్ ఉన్న సినిమా. నాని అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని బ్యానర్లో తెప్పించడం నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాట్లాడితే అంటే లవ్ సెక్స్ అనే కాకుండా అమ్మాయి మాట్లాడితే ఒక లవ్ అండ్ వాళ్ళ రిలేషన్ ఉంటుంది తెలుసుకోండి. మెయిన్గా చిన్నలు పెద్దలు పోలీసులు లాయర్లు అండ్ అమ్మా నాన్నలు కూడా సినిమా చూడండి. కోర్టు సినిమా చూస్తే మీ అమ్మాయిల జీవితాలు బాగు పెడతారు. ఒక పోలీసు, ఒక లాయరు అండ్ ఒక డాక్టర్ కూడా చేయొచ్చు. ఎందుకంటే అమ్మాయిల గురించి చాలా బాగా అసలు డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. మీ ఫస్ట్ సినిమా ఏమో కానీ మాకైతే ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇచ్చారు సార్. శివాజీ అన్న గురించి అన్న కమ్ బ్యాక్ మూవీ. శివాజీ అన్నకి ఇది కమ్ బ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్లు శివాజీ అన్న ఒక క్యారెక్టర్ రాసుకోవచ్చు అన్న. అసలు విలన్గా చంపేసి చెప్పుకోవచ్చా. అండ్ ఇంకోటి నాకు చెప్పాలంటే ఈ సినిమాలో నాకు చాలా బాగా నచ్చిందంటే ఒక మంచి మెసేజ్ అన్న క్లైమాక్స్ ఉంటుంది అన్న. అసలు కోర్టు మన ప్రియదర్శి అన్న యాక్టింగ్ మాత్రం సూపర్. సెకండ్ హాఫ్ మాత్రం ప్రియదర్శి అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎట్లా అంటే సెకండ్ హాఫ్ మొత్తం కోర్టులు ఉంటుంది భయ్యా, అసలు అది ఎక్స్పెక్ట్ చేయరు భయ్యా. అలా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అండ్ స్టోరీ మాత్రం మంచి కంటెంట్ ఉన్న స్టోరీ. మెయిన్గా లేడీస్ మాత్రం ఈ సినిమా చూడండి, చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కటి అసలు ఆ అబ్బాయి యాక్టింగ్ కానీ ఆ అమ్మాయి యాక్టింగ్ కానీ, జాబిలి క్యారెక్టర్ అమ్మాయి చేసింది, అమ్మాయి మాత్రం జీవించి అది పండి చేసింది భయ్యా. సినిమా మాత్రం బాగుంది. మెయిన్గా
పిల్లలు పెద్దలు లాయర్లు పోలీసులు అందరూ సినిమాకి రండి, తెలుసుకోండి. మెయిన్గా తల్లిదండ్రులు, కొందరు మూర్ఖుల అమ్మ అంటే తండ్రులు ఉంటారు కదా, మన ఫాదర్స్ మూర్ఖులు నా కొడుకులు ఉంటారు. మీ రండి రా మీ అంటే వచ్చి చూడండి థియేటర్లో. మనం మీ పాపలని ఒక అబ్బాయితో మాట్లాడితే పెళ్లి చేపిస్తారు. నా కొడగల్లారు నరుకుతా. ఎవడైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడితే పెళ్లి సెక్స్ కాదు, వాళ్ళు ఫ్రెండ్షిప్ కూడా ఉంటారు, అది మాత్రం తెలుసుకోండి. కానీ చిన్న పిల్ల అమ్మాయిని 18 ఏళ్ళ 19 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేపించి నా కొడుకుచి టార్చర్ చేపిస్తారు. కానీ మీ కూతురు డాక్టర్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఏమైనా కావచ్చు కదా. ఎందుకు ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు? తల్లిదండ్రులు మాత్రం సినిమాకి రండి, చాలా మంచి మెసేజ్ ఉన్న సినిమా. అండ్ పోలీసులు లాయర్లు కూడా చూడండి, ఎందుకంటే డబ్బుకు కక్కుర్తి పడకండి, కొన్ని జీవితాలతో ఆడుకోకండి. కొందరు ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పేదలు ఉంటారు, వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి. కోర్టు మూవీ ద్వారా ఒక మంచి మెసేజ్ ఉంది. సినిమా మాత్రం సూపర్ అన్న. థ్యాంక్ యూ. అబ్బాయి మాత్రం లవర్స్, ప్రతి ఒక్క అబ్బాయి ఈ 10th కానీ 9th కానీ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఎవరైతే అమ్మాయిలు లవ్ చేస్తున్నారో 17 కానీ 18 లోపలే ఉన్న అబ్బాయి మాత్రం కన్ఫర్మ్ ఈ సినిమా మాత్రం చూడాలన్న. నిజంగా చెప్తున్నా, మీ భవిష్యత్తే బాగుంటుంది. అంటే ఈ తర్వాత ఈ ఇబ్బందిలో పడిపోయామంటూ మళ్ళీ బయటికి రావడం చాలా కష్టం. ఎందుకంటే ఈ ఫోక్సో అంటే చాలా డేంజర్ కేసు. అంటే ఫస్ట్ నువ్వు ఇష్టంగా చేసినా ఇష్టపూర్వకం చేయకపోయినా అది మాత్రం ఫోక్సో కేసు మాత్రం అటాక్ చేస్తున్నారు. నాది కూడా ఫోక్సో కేసునే. నేను కూడా చాలా బాధపడుతున్నా. ఇప్పుడు నా లైఫ్లో సంతోషం కూడా లేదు. అసలు ఏ కారణమైనా అమ్మ నాన్న కోసం బ్రతకాలా లేకపోతే అమ్మాయి కోసం సావాలని నాకు కూడా అనిపిస్తుంది అన్న. నిజంగా చెప్పాలంటే ఈ ఫోక్స్ చాలా కేసు అన్న. అంటే చాలా కష్టపడ్డా అన్న, నేను రాత్రి పగలు చాలా కష్టపడ్డా. నా మీద ఫోక్సో కేసు పెట్టారు, కానీ నాకు కూడా న్యాయం జరగాలని ఆ కోర్టును మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్టింగ్ అయితే శివాజీ మహారాజ్ బాగుంది. శివాజీ యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. మూవీలో హైలైట్ సీన్ అంటే ఏం చెప్పు? హైలైట్ సీన్ అంటే ఒక అబ్బాయి ఏ తప్పు చేయకపోయినా, అంటే అమ్మాయి సపోజ్గా లోపల పోయి వాళ్ళ డాడీ వస్తున్నాడు, అంటే అబ్బాయి వాళ్ళ డాడీ వస్తున్నాడు కాబట్టి లోపల దాపెట్టారు. దానివల్లనే శివాజీ అనే ఆ ఫేక్ ఐడితో చేసి లోపల వచ్చి ఆయనకు అరెస్ట్ చేయడం జరిగింది. అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా చాలా ఏడ్చింది. ఎందుకు అరెస్ట్ అంటే తప్పు చేయకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారు? చాలా బాగుంది సీన్. బాగుంది. కోర్ట్ మూవీ చాలా బాగా నచ్చింది. యాజ్ యూజువల్ ఇది పాక్స్ యాక్ట్ సంబంధించింది కదా, అంటే ఏ విధంగా డైరెక్టర్ కన్వే చేశారు, అంటే ఏ విధంగా చూపించారనేది మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ద వే డైరెక్టర్ కన్వే ఏ విధంగా చేశాడని నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఈ విధంగా కూడా చూపించవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మంచి టర్న్స్ అండ్ ట్విస్ట్, కామెడీ. కోర్ట్ అంటే మన యాజ్ యూజువల్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, లైక్ ఫేస్ ఆఫ్ వార్స్ జరుగుతుంటాయి కదా, అది చాలా బాగా జరిగింది. ప్రియదర్శినికి అండ్ ఆపోజిట్ ఉన్న వ్యక్తికి చాలా బాగా నచ్చింది. యాక్టింగ్ అంటే అందరూ చాలా బాగా చేశారు, ఎక్కడ బోర్ అనిపించదు. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, అమ్మాయిలు అందరూ తప్పగా చూడాల్సిన మూవీ. 100% వెళ్ళొచ్చండి, అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్పారు కాబట్టి దట్స్ ఇట్. మీరు ఒకసారి మూవీ మీరు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. అంత కాన్ఫిడెంట్గా చెప్పరు, ఎవరు అంత కాన్ఫిడెంట్ చెప్పరు కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు కాబట్టి అసలు మూవీలో ఏముంది అని వచ్చాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాన్న ఒక్కసారి నాని అన్న అట్లా ఇచ్చిండంటే ఛాలెంజ్, ఆబ్వియస్లీ సినిమా చాలా బాగుంటుంది. యాక్టింగ్ ఈజ్ వెరీ గుడ్. ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఏంటంటే శివాజీ గారి యాక్టింగ్ చాలా బాగుండే. ఇట్ వాజ్ రియలీ గుడ్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఫెంటాస్టిక్ ఉండే. అసలు మూవీ ఇంటెలిజెంట్ ఉంది, ఎక్కడ ఆడియన్స్ గ్రాంటెడ్ తీసుకుంది. యా, అంటే సాయి కుమార్ గారు కూడా ఉన్నారు కదా దీంట్లో. సో సాయి కుమార్ గారు యాక్టింగ్ ఎట్లా అనిపించింది? సాయి కుమార్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అగ్ని బాగుంది, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. వెరీ గుడ్. చిన్నపిల్లలు కూడా చాలా బాగా చేశారు. రోషన్ యాక్టింగ్ ఎట్లా ఉంది? రోషన్ చాలా బాగా చేశాడు. రోషన్ అండ్ అమ్మాయి కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ చాలా బాగుంది. ఎవ్రీ క్యారెక్టర్కి ఆర్క్ బాగుంది, క్లోజ్ చేశారు అంతే. వెరీ గుడ్. అంటే లైక్ ప్రియదర్శనం అనేది ఆల్రెడీ ముందు చూసాం కదా, అండ్ నాంది సినిమాలు కూడా వచ్చాయి. ఇది కొంచెం మంచి మెసేజ్ అని చెప్పేసి యూత్ చాలా మంచి చెప్పాలని కూడా నాంది కన్నా చాలా బాగుంది. ఏంటంటే మన వాళ్ళు ఇంకా ఇట్లాంటి సినిమాలు ఇంకా ఎంకరేజ్ చేయాలి, ఇవన్నీ. ఎందుకంటే రొటీన్ సినిమాలు కాకుండా కొంచెం ఇలాంటి సినిమాలన్నీ తీయాలి, బయటికి రాను. ప్రియదర్శి అన్న కరెక్ట్ ఆర్క్లో వెళ్తున్నాడు చెప్పాలనుకుంటే. లాస్ట్ టైం బలగం కావచ్చు, ముందు మల్లేశం కావచ్చు. ఇట్ వాజ్ రియలీ గుడ్. లోపల ఉంటుందా?
నువ్వు పుష్ప సినిమా చూస్తే ఏం నేర్చుకున్నావు? దొంగతనం చేయాలి, స్మగ్లింగ్ చేయాలి, ఒక్క నిమిషం దసరా సినిమా పక్క పెట్టు. దసరా ఇప్పుడు నేను ఈ మాటల దసరా పక్క పెట్టు. ఇప్పుడు చెప్తా నేను ఆయన దసరా చేసినా ఓకే, దసరా చేసినా దసరా పక్క పెడితే దాని రిలేటెడ్గా ఈ సినిమా తీసుడు ఏది కోర్టు. ఇట్లాంటి సినిమా ఎంకరేజ్మెంట్ చేయండి భయ్యా. నిజంగా పుష్ప సినిమా ఏం బాగుందనా? పోయి నువ్వు అడవిలో పోయి ఏమంటారు ఆ దొంగతనాలు అది స్మగ్లింగ్ చేయడం నేర్పిస్తాడా? గదా ఈ బండ్ల పెట్టి ఎడ్ల బండి పెట్టుకొని ఎడ్ల బండిలో స్మగ్లింగ్ చేసి ఎర్రచందనం దొంగతనం చేయాలి అట్లాంటి. పుష్ప సినిమాలో ఏం నచ్చుడు ఏం లేదు, అది దొంగ సినిమా. అలాంటి నేను చెప్తున్నా ప్రొడ్యూసర్, తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లు దయచేసి కోర్టు లాంటి సినిమా ఇట్లాంటి సినిమాలను పాతకాలంలో చిరంజీవి వాళ్ళు తీశారు. ఇట్లాంటి సినిమాలు దయచేసి ప్రొడ్యూసర్లు ఎవరి దిల్ రాజు గారికి, అదేవిధంగా మన మైత్రి మూవీస్, అదేవిధంగా మన అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్, మీరు ఇట్లాంటి కోర్టు లాంటి సినిమాలను ప్రొడ్యూస్ చేయరు నాన్న. ఎంకరేజ్మెంట్ చేస్తాడు సమాజానికి కూడా కొద్దిగా మీరు బాగు చేసిన వాళ్ళు అవుతారు. కానీ ఈ పుష్పాలు ఈ బొంగులు ఏం చేస్తారు? దేనికి పనికి వస్తుందా ఇట్లాంటి సినిమాలు? నిజం చెప్తున్నా. ఇగో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా ఒకటి అన్న, కోర్టు సినిమా యువతకు ముఖ్యంగా యువతకు ఉపయోగపడుతుంది, మైనర్ పిల్లలకు ఉపయోగపడుతుంది. చెడిపోకుండా ఇప్పుడు ఈ మైనర్ పిల్లలు లవ్వులని 10th క్లాస్ 8th క్లాస్ మెచ్యూరిటీ అవ్వగానే వీళ్ళు లవ్వులని ఒక లవ్ అనే ట్రాప్ ఆగుబ్రాబాయ్ లవ్వులు అనే ట్రాప్లో పడి చిన్న దాంట్లోనే మనం మిస్బిహేవ్ అయితే చేసేస్తున్నాం. మిస్బిహేవ్ చాలా ఆడపిల్లలకు రక్షణగా ఉంటుంది ఇది. అదేవిధంగా అది నేను చెప్తున్నా చూడు, సెకండ్ హాఫ్ ఉంటుంది. 14 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేయకూడదు. దాని తర్వాత దాని విషయంలోనే ఈ స్టోరీ మొత్తం రన్ అవుతుంది. దీన్ని చూసి యువకులు గ్రహించాల్సింది ఏంటంటే ఇందులో ఈ విషయాన్ని ఇట్లాంటి తప్పుడు పనులు చేయొద్దు. ఫోక్స్ యాక్ట్ 100% తెలుసు బ్రదర్. మొత్తం సినిమా స్టోరీ నడిచిందే దానికోసం. ముఖ్యంగా దీనిలో శివాజీ గారి పాత్ర జబర్దస్త్ ఉంటుంది. అదేవిధంగా ప్రియదర్శిని పాత్ర కూడా బాగానే ఉంటుంది. కాకపోతే తల్లిదండ్రులు శివాజీ గారిని చూసి నేర్చుకోవాలి. దాన్ని ఎలా కేసు మొత్తం ఎట్లా నడుస్తుందో మన ప్రియదర్శిని కానీ చూసుకోవాలి, ఆయన చూసి నేర్చుకోవాలి. అదేవిధంగా నేను ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మైనర్ పిల్లల్ని ఈ సినిమా చూపించండి, 100% చూపించండి. అది పనికి మాల సినిమానండి, అది పనికి మాల సినిమా. ఇట్లాంటి సినిమాలో సమాజానికి ఏం ఉపయోగం? నీకేమైనా ఉపయోగమైందా బ్రదర్? నీ ఏం ఛానల్ చెప్పు, నీ ఛానల్ పేరు చెప్పు, నీ అందరు ఈ ఛానల్ అందరు ప్రమోట్ చేస్తా చెప్పు. ఏం పుష్ప సినిమాలో ఏం చెప్పు. పనికి మాల ఒక రైట్ 100%. నువ్వు హుస్సేన్ సాగర్లో మొత్తం మురికే, అది చాలా మంది వచ్చి చూస్తుంటాను మురికి. దాని ఏంది, మనం హైదరాబాద్లో 1-2 పోయేది మొత్తం నీళ్ళు అవి. దాన్ని అందరూ బయట నుంచి వచ్చి చూస్తారు. ఈ పుష్ప కూడా గదే. ఇక పనికి మాల సినిమాలు గట్లనే ఉంటాయి. నేను చెప్తున్నా, 2 అమ్మాయిలు మొగోళ్ళు పోయి చెట్లలో పోయి దూరితే 10 మంది పోతారు. ఒక సంసారి గల